మాదా ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఏకాదశ స్కందం విందాము. నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవి మహత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడు ఇంకా దేవిని ఆనందింపచేసే ఆచారం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియచేయి అని అడిగారు. సదాచార నిరూపణ. నారద, అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, దేవి సంతోషిస్తుంది. తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు సజ్జనులు చెయ్యవలసిన దినచర్యలు ఏమిటో చెప్తాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలు ఆచరించాలి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు ఉంటాయి. వీటిని శ్రద్ధగా చేయాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మం ఒక్కటే. తల్లిదండ్రులు కానీ, భార్యాపుత్రులు కానీ, జ్ఞానమిత్రులు కానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించే ధర్మమే తనకు సహాయకారి. అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకొని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమైన ధర్మం. అది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్ధకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. అజ్ఞానులే సంసార సాగరంలో కొట్టుమిట్టాడేవారికి ఇది ధర్మద్వీపం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారం అంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమైంది, పరమ తపస్సు. జ్ఞానాది సర్వ విషయాలకు అదే సార్థకం. శాస్త్రీయమని లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు. రెండు అనుష్ఠింపదగినవే. దేవిని పరిత్యజించడానికి వీలు లేదు, దేనిని కూడా పరిత్యజించడానికి వీలు లేదు. గ్రామ, జాతి, దేశ, కుల ధర్మాలు ఉంటాయి. వాటిని పాటించాలి, ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభావనుడు అవుతాడు, ఇంకా వ్యాధిగ్రస్తుడవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్ధకామాలను పరిత్యజించాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి. అది సుఖఫలప్రదం కాదు కనుక అది కూడా పరిత్యజించాలి. నారాయణ మహర్షి మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో అనేది పెద్ద సందేహం. నారద, సందేహం ఏం లేదు. శృతి స్మృతి రెండు కళ్ళు, పురాణమే హృదయం. ఇది మూడు చెప్పినదే ధర్మం, మరొకటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలో ద్వైతీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండు ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో దైదీభావం కనిపించినా ఇంతే. వేదంలో సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాల్లోని తంత్ర గ్రంథాల్లోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అనుకుంటారు. కానీ అది సరికాదు. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు కానీ తంత్ర గ్రంథాలు కానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే. ధర్మం మార్గం నిర్ణయంలో సర్వదా వేదం ఒక్కటే పరమ ప్రమాణం. దానికి విరుద్ధంగా ఉండే స్మృతులు, పురాణాలు, తంత్ర గ్రంథాలు చెప్పినవి కూడా కొండొక చోట ప్రమాణాలు అవుతాయి. మరి ఇంకేది ప్రమాణం కానే కాదు. ఇక వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకొని ఆ మార్గాల్లో నడిచేవారి కోసం యమలోకంలో నరకాలు ఎలాగా సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైందే వరకే ప్రామాణికం. కొందరు ఏవేవో
కుశాస్త్రాలు ప్రమాణాలు చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అటువంటి వారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు. వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు, పాసుతులు, లింగదారులు, తప్త ముద్రాంకితులైన వైకానసులను వగేరా అందరూ కూడా నరకంలోకే పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం, దానినే ఆచరించాలి. మరి ఇంకా దేనిని అనుసరించిన నరకమే. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజు చేసిన దానిని చేయించింది, అన్నది, అనిపించింది, ఇచ్చింది, ఇప్పించింది ఒక్కసారి సమీక్షించుకోవాలి. అంటే రాత్రులు పడుకునేటప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తను ఏం చేశాడు, ఏంటి, అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనులు మరుసటి రోజు నుంచే విడిచిపెట్టాలి. నిద్ర అయిన తర్వాత తెల్లవారుజామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీద కుడి ఎడమలు అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింట వేసుకొని కొంచెం ఎత్తైన చోట కూర్చోవాలి. నడుము నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి. కన్నులు మూసుకొని మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించుకోకుండా నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానం చేయాలి. ఈ పైన చెప్పినవి ఇక ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయండి. ఇవి విని మరలా విని గుర్తుపెట్టుకొని ఒక చోట నోట్ చేసుకొని ఆచరించండి. ఆచరించడం వల్ల చాలా మంచిది. ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సధూమ, విధూమ, సగర్భ, అగర్భ, సలక్ష్య, అలక్ష్య భేదాలతో 6 విధాలు. ప్రాణాయామంలో సమానమైన యోగం ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు. రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం. రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు ఇవి కలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది. ఆ ప్లస్ ఓ ప్లస్ ఓం. కాబట్టి ప్రాణాయామం ప్రణవం. ఇడానాడి ద్వారా వాయువును పీల్చాలి. ఇది రేచకం. దాన్ని ఉదరంలో ఊపిరితిత్తులలో నిలపాలి. ఇది పూరకం. పింగళానాడి ద్వారా మెల్లగా షోడశ మాత్రా కాలంలో నిశ్వసించాలి. ఇది కుంభకం. ఇది సదూప ప్రాణాయామం. ఆధారం, లింగం, నాభి, హృదయం, తాలుమూలం, ఫాలభాగం వీటిలో వరుసగా 2, 16, 20, 10, 6, 4 దళాలున్న పద్మాలను లిఖించారు. నాసాంతంలోనూ ఫాల మధ్యంలోనూ డా, ఫా, కా, టా వర్ణాలు రచించారు. అచ్చులకు కంఠ ప్రదేశంలో పొందుపరచాలి. హం, క్షం అనే తత్వయుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి. ఇలా వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి. మనకి చాలా సినిమాల్లోని బ్రహ్మంగారి చరిత్ర ఇలాంటి సినిమాల్లోని కూడా మనకి ప్రాణాయామం గురించి పుష్పాలు అన్నీ నుదురు మీద, మెడ, అనాహ చక్రం, ఆ చక్రాల గురించి అవన్నీ మనకి వివరంగా చూపించారు కదండి. అవన్నీ ఇవే. మీరు మరలా వినండి, విని తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల మీకు మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అధ్యాయంలోనే అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనం ఎలా ప్రవర్తించాలి, మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని ఎలాగా మనం కాపాడుకోవాలి, జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, అవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. వర్ణరూపిణిని ధ్యానించాలి. ఆ దేవి అరుణ కమలవాసిని, పుప్పొడి లాంటి రంగు, హరుణుడిచే నియమింపబడిన చిన్న చిహ్నాలు ధరించి ఉంటుంది. ఆవిడ రూపం బిసతంతు తనీయసి, తామరతూడు లోపల దారంలాగా సన్నగా ఉంటుంది. సూర్యుడా, అగ్నిదేవుడా, పున్నమి చంద్రుడా అనిపించే ముఖం, ఉన్నతమైన వక్షోజాలు. ఈ దేవి రూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు, అతడు ముక్తుడే. అంటే ఈ వర్ణనంతా కూడా మనం హృదయంలోని స్థాపించుకొని మనం ఈ విధంగా చేస్తే
మనకి చాలా ముక్తి లభిస్తుంది. అరుణ కమల సంస్థ తద్రజ పుంజవర్ణ హరనియమిత చిహ్న పద్మతంతు స్వరూప రవిహుత వహ రాక నాయకాస్య స్తనాఢ్య సకృదసి యతి చిత్తే సంవసేత్ స్యాత్స ముక్త. ఓ దేవి, నా పనులన్నీ నీ అర్చనలే. నా స్థితి నీ స్థితి, నా గతి తీర్థయాత్ర, నా మతి నీ చింతన, నా వాక్కు నీ స్తుతి. నేను సర్వాత్మకుడను, దేవుడను. నా దినచర్య అంతా నీ సమర్చనమే. దేవి, నేను నువ్వే, ఇతరుడను కాను. నేనే బ్రహ్మను, శోక విదూరడను, సచ్చిదానంద రూపుడను అని ఆత్మను సంధానం చేసుకోవాలి. బ్రహ్మైక్య సంధానం చేసుకోవాలి. ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానమయ్యే, ప్రతి ప్రయాణంలోని అమృతయమానయే అంతః పదవిలో అనుసరించే ఆనందరూపిణి అబలను శరణ వేడుతున్నాను అని ప్రార్థించాలి. అటు పైన బ్రహ్మరంధ్రంలో గురువును ధ్యానించాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు రేవ పరం ధామ తస్మై శ్రీ గురువే నమః. సకలోపచారాలతోనూ యథావిధిగా మానస పూజ చేయాలి. నియతాత్ముడైన సాధకుడు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తాన చేయవలసిన ప్రాణాయామ ధ్యానం మానసిక పూజా విధానం ఇది. శౌచక్రియ. నారద, వేదాంగాలు వల్లించిన ఆచారహీనుడైన అయితే అతడిని అవి ఏవీ కాపాడవు, మృత్యుకాలంలో వదిలేస్తాయి. రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్టు వెళ్ళిపోతాయి. కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలోని అంటే రాత్రి చివరి జాములో లేవాలి. వేదాధ్యాయం చెయ్యాలి. కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి. యోగి అయినట్టయితే ప్రాణాయామాధికం నిర్వహించాలి. జీవ బ్రహ్మైకతను సాధించాలి. ఆ క్షణంలో జీవన్ముక్తుడు అవుతాడు. రాత్రి వేళ చివరి 55 గటికలు ఉషఃకాలం, 57 గటికలు అరుణోదయం, 58 గటికలు ప్రాతకాలం, అటు పైన 60 గటికలు సూర్యోదయం. సూర్యోదయం నుంచి సూర్యోదయానికి 60 గటికలు. ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అందుకోసం నైరుతి దిశగా అమ్మువేటు దూరం వెళ్ళాలి. బాణం వేసినంత దూరం. బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. గృహస్థుని కానీ వానప్రస్థుడు కానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి. వీపు మీద దండలా వేలాడలా వేసుకోవాలి. నేల మీద గడ్డి పరకలు ఒత్తుగా కప్పి నెత్తి మీద అంగవస్త్రం వేసుకొని మౌనం పాటిస్తూ ఉమ్ములు వేయకుండా శ్వాసను నియంత్రించి ముక్కకుండా మలమూత్ర విసర్జన చెయ్యాలి. దున్నిన నేల మీద కానీ, నీళ్లలో కానీ, చిట్టులో కానీ, పర్వతాల మీద కానీ, పాడుపడిన గూడులలో కానీ, పుట్టల మీద కానీ, పచ్చిక బయళ్లలో కానీ ఈ విసర్జనలు చేయకూడదు. అలాగే ప్రాణుల మీద గుంటలలోనూ నడియాడి దారుల్లోనూ చెయ్యకూడదు. నిలబడి విసర్జన చెయ్యకూడదు. నారద, సంధ్యావందన సమయాల్లో, భోజన సమయాల్లో, పళ్ళు తోముకుంటున్నప్పుడు, పితృకార్యం చేస్తున్నప్పుడు, దైవకార్యం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జనల్లోనూ, సంభోగ సమయంలోనూ, గరు సన్నిధిలోనూ, యజ్ఞయాగాదుల్లోనూ, దానాలు చేస్తున్న వేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు. మౌనంగా ఆ పనులన్నీ నిర్వహించాలి. బహిర్భూమికి కూర్చోబోయే ముందు దేవతలారా, ఋషులారా, పిశాచోర రాక్షసులారా, కంటికి కనిపించని ప్రాణులారా, ఇక్కడ నుంచి తొలగిపోండి, నేను మలమూత్ర విసర్జన చేయుచున్నాను అని ప్రకటించాలి. తొలగిపోమ్మని ప్రార్థించాలి. వాయువు, అగ్ని, విప్రుడు, సూర్యుడు, జలాశయము, గోవులు వీటిని చూస్తూ గాని వీటికి ఎదురుగా గాని విసర్జన చేయకూడదు. పగటి వేళలో అయితే ఉత్తరముఖంగాను, రాత్రి వేళల్లో అయితే
దక్షిణముఖంగాను కూర్చొని విసర్జించాలి. వాటి మీద మట్టి కానీ ఎండుటాకులు కానీ గడ్డి గాదం కానీ కప్పాలి. మూత్రం చుట్టూ దారి పొడుగున పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. నీళ్లు దగ్గరకు వెళ్ళాలి. ఇక మట్టి రాసుకొని మల విసర్జన అవి ఎలాగా శుభ్రపరుచుకోవాలి ఏంటి అవన్నీ కూడా ఇందులో చెప్పారండి. నేనైతే అది చదవట్లేదు, ఆచమనాది ఇది చదువుతున్నాను, వినండి. నారద, శుద్ధము, స్మార్తము, పౌరాణము, వైదికము, తాంత్రికము, శ్రౌతము అని ఆచమనం 6 విధాలు. మలమూత్ర శౌచం తర్వాత చేయవలసిన శుద్ధాచమనం. ఆచాంతం అంటే వైదిక విధుల్లో స్మార్త పౌరాణిక ఆచమనాలు, బ్రహ్మయజ్ఞాదుల్లో సౌత వైదిక ఆచమనాలు, అస్త్ర విద్యాది సమయాల్లో తాంత్రిక ఆచమనాలు చేయాలి. ఆచమించిన తర్వాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడివేసుకోవాలి. పునరాచమనం చేసి గుండెలకు చేతులను భుజాలను మార్జించుకోవాలి. తుమ్మడం, ఉమ్మడం, పళ్ళు కడుక్కోవడం, అసత్యమాడడం, పద్ధతులతో భాషించడం ఇలాంటివి చేసినప్పుడు కుడి చెవిని స్పృశించుకోవాలి. అగ్ని, జలవాయు దేవతలు, సూర్యచంద్రులు, చతుర్వేదాలు బ్రాహ్మణుడికి కుడి చెవిలో ఉంటాయి. అటుపైన నదికో నూతికో చేరుకొని వెళ్ళి ప్రాతఃస్నాన స్నానాలు చెయ్యాలి. శరీరాన్ని పరిశుభ్రపరచుకోవాలి. నవద్వారాల్లోనూ మలినం ఉంటుంది కనుక తోముకొని కడిగి శుభ్రపరచుకోవాలి. గమ్యాగమన ప్రతి గ్రహ రహస్య చరిత్ర పాపాలన్నీ స్నానంతో ప్రక్షాళించడం అవుతాయి. స్నానం చేయకుండా ఆచరించే సత్కర్మలన్నీ నిష్ఫలాలవుతాయి కనుక నిత్యము ప్రాతఃస్నానం చేయాలి. అది దర్భలు చేత పట్టుకునే చెయ్యాలి. హోమకాలం దాటిపోకుండా ప్రాతఃస్నానం ముగించుకోవాలి. స్నానం కాగానే సంధ్యావందనం చెయ్యాలి. 7 రోజుల పాటు ప్రాతఃస్నానం చేయకపోయినా, 3 రోజులు సంధ్య వార్చకపోయినా, 12 రోజులు అగ్ని కార్యం ఎగ్గొట్టిన ద్విజుడు కులభ్రష్టుడవుతాడు. నారద, గాయత్రి కన్నా గొప్ప మంత్రం ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసేవాడు జపించేవాడు మాట కాపాడుతుంది కనుక గాయత్రి అన్నారు. ముమ్మారు ప్రాణాయామం చేసి ప్రణవాక్షర సహితంగా వ్యాహృతిత్రయ సమన్వితంగా భూర్భువస్వహ గాయత్రి మంత్రాన్ని జపించాలి. సర్వధర్మనిరతుడు శృతి సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు వైదిక గాయత్రిని జపించాలి తప్ప లౌకిక మంత్రాన్ని వ్యాహృతి రహితంగా జపించకూడదు. మంత్రజపంతో కలిపి ప్రాణాయామం చేస్తే అది సగర్భమవుతుంది. అమంత్రకంగా ధ్యానమాత్రంగా చేస్తే అగర్భమవుతుంది. స్నాన అంగాలు చేసే దేవ ఋషులు పితృతర్పణాలు పూర్తి చేసి గట్టుకు వచ్చి శుభ్ర వస్త్రాలు ధరించాలి. అప్పుడు విభూది ధారణ, రుద్రాక్ష ధారణ ఇదే వరుసలో చెయ్యాలి. రుద్రాక్ష ధారణ. ఇక రుద్రాక్ష ధారణ గురించి విందాము. మెడలో 32 రుద్రాక్షలు, శిరస్సున 40, చెవులకి 6, చేతులకు 10, భుజాలకు 16, కన్నులకి ఒక్కొక్కటి, శిఖకి 1, వక్షస్థలానికి 8 ధరించాలి. అలా సూటిగా పైకి రుద్రాక్షలు ధరించిన మానవుడు సాక్షాత్తు రుద్రుడే. బంగారం లేదా వెండి తీగ చుట్టించుకొని రుద్రాక్షను శిరస్సును కానీ మెడలో కానీ చెవికి కానీ ధరించేవా చాలామంది చేస్తారు. యజ్ఞోపవీతానికి ధరించవచ్చు, చేతులకి కట్టుకోవచ్చు. ఎక్కువ ధరించిన నిర్వ్యాజమైన భక్తితో మాత్రమే ధరించాలి. ఆనందంగా ధరించాలి. రుద్రాక్ష ధారణ శివజ్ఞాన సాధనం. సిక్ మీద ధరించుటే తారా తత్వాన్ని స్మరించాలి. చెవులకి తగిలించుకునేటప్పుడు శివపార్వతులను భావించాలి. యజ్ఞోపవీతానికైతే వేదాలను ధ్యానించాలి. చేతులకు కట్టుకునేటప్పుడు దిశలను భావించాలి. మెడలో వేసుకునే వేళ సరస్వతిని, అగ్నిని స్మరించాలి. అన్ని ఆశ్రమాల వారు, అన్ని వర్ణాల వారు ఈ రుద్రాక్షను ధరించవచ్చు. విప్రుడు మాత్రం మంత్రపూర్వకంగానే ధరించాలి. రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అనడంలో సందేహం లేదు.
చూడకూడనివి చూసినా, వినకూడనివి విన్నా, అనకూడనివి అన్నా, చేయకూడనివి చేసినా అన్ని పాపాలు రుద్రాక్ష ధారణతో తొలగిపోతాయి. ఇతడు ఏది తింటే అది దేవుణ్ణి తిన్నట్టే, ఏది తాగినా అది శివుడిని తాగినట్టే, ఏది వాసన చూస్తే అది శివుడు వాసన చూసినట్టే. ఇంత పవిత్రమైన రుద్రాక్షలు ధరించిన వాడికి సిగ్గుపడితే కోటి జన్మలకైనా మోక్షం కలగదు. రుద్రాక్ష ధరించిన వారిని చూసి పరిహసించే వాడికి శంకర జన్మ అనడంలో సందేహం లేదు. రుద్రాక్షలు ధరించడం వల్లనే రుద్రుడికి రుద్రత్వం, బ్రహ్మకు బ్రహ్మత్వం, మునులకు సత్య సంకల్పత్వం సిద్ధిస్తున్నాయి. రుద్రాక్ష ధారణ కన్నా పవిత్ర కార్యం మరొకటి లేదు కనుక ఇవి ధరించిన వారు భక్తితో ఏది దానం చేసినా దాత సర్వ పాప విముక్తుడే, శివ సాయుధ్యం పొందుతాడు. శ్రాద్ధకాలంలో రుద్రాక్ష దారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు. రుద్రాక్షదారులు కాళ్ళు కడిగి శిరస్సును జల్లుకున్న, లోపలికి పుచ్చుకున్న పాప విముక్తి, శివలోక సంప్రాప్తి ఖాయం. రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్నైనా ధరించినా 4 చాలు. సిగ్గుపడుతూ పైకి కనిపించనీయకుండా ధరించినా పర్వాలేదు. సమంత్రకంగానో అమంత్రకంగానో ఎలాగో ఒకలాగా ధరిస్తే చాలు. పాప విముక్తి, జ్ఞానప్రాప్తి నిశ్చయంగా కలుగుతాయి. రుద్రాక్షల మహిమ వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు. ధరించవలసిందే, అనుభవంతో తెలుసుకోవాల్సిందే. ఇక రుద్రాక్షలు భేదాల గురించి విందాము. నారాయణ మహర్షి రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. కారణం తెలుసుకోవచ్చా? నారద, ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను విను. వెనకటికి త్రిపురుడు అనే దైత్యుడున్నాడు. సర్వదుర్జయుడు. బ్రహ్మాది దేవతలు అందరినీ కూడా పీడించుకుని తినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరబెట్టుకున్నారు. అప్పుడు శంకరుడు అఘోరము అనే మహాశస్త్రాన్ని ధ్యానించి అది సర్వదేవమయము, ఘోరాతి ఘోరము. 1000 దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు 3 తెరిచి బాష్పజల బిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువుల నుంచి మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి. సూర్యనేత్రం నుంచి రాలిపడిన జలబిందువులతో కపిలవర్ణంలో 12, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో 16, వాహిని నేత్రం నుంచి కృష్ణవర్ణంలో 10 రకాలు రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత, రక్త, మిశ్ర, కృష్ణ రుద్రాక్షలు 4 వర్ణాలుగా ప్రతీకలు. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శంకరుడే. బ్రహ్మ హత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది. ద్విముఖ రుద్రాక్ష పార్వతీ పరమేశ్వర్లు, సకల పాప విమోచన. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు, స్త్రీ హత్యాది పాపాలను సైతం దహించి వేస్తుంది. చతుర్ముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే. నరహత్యాది ఘోర పాపాలను కూడా తొలగిస్తుంది. పంచముఖి రుద్రాక్షని కాలాగ్ని అంటారు. అదే రుద్రుడు. అభక్ష భక్షణ అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖ రుద్రాక్షం అంటే కుమారస్వామి. దీన్ని కుడి చేతికి ధరించాలి. బ్రహ్మహత్యాది పాపాలు కూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మధుడు అంటారు. స్వర్ణస్థేయాది పాతకాలు నశిస్తాయి. అష్టావక్ర రుద్రాక్షం అంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్ని గమనాది దోషాలు నశిస్తాయి. నవముఖి రుద్రాక్షం అంటే కాలభైరవుడు. దీన్ని ఎడమ చేతికే ధరించాలి. ముక్తి ప్రదం, మహాబలవర్ధకం, భ్రూణహత్యాది దోష నాశకం, సద్య ఫలదాయకం. దశముఖి రుద్రాక్ష సాక్షాత్తు జనార్దనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ చోరగ భయాలు అంతరిస్తాయి. ఏకాదశముఖి రుద్రాక్షం అంటే ఏకాదశ రుద్రులతో సమానం. దీన్ని శిఖలో ధరించిన వాడు 1000 అశ్వమేధ 100 వాజపేలు 10,000 గోదానాలు చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశ రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యుడు చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. అశ్వమేధ గోమేధ యజ్ఞఫలం లభిస్తుంది. క్రూర పురుష భయాలు తొలగిపోతాయి. ఆది వ్యాధులు దరిచేరవు. 13 ముఖాలున్న రుద్రాక్ష ధరించిన వాడు సాక్షాత్తు కార్తికేయుడు అవుతాడు. ఇది సర్వవాంఛ ప్రదం.
పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి. 14 ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలితం లభించినట్టే. దాన్ని శిరస్సును ధరించాలి. శివుడితో సమానం అవుతాడు. నారద, వెయ్యేల రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు ఈ సృష్టిలోనే లేదు. దేవతలు కూడా పూజిస్తారు, ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్ష నిత్యము ధరిస్తే చాలు ఇహపర శుభ సద్భావాలు లభిస్తాయి. 26 రుద్రాక్షలతో శిరోమాలను, 50తో కంఠమాలను, 16తో బాహుమాలికను, 12తో మణిబంధమాలికను తయారు చేసుకొని ధరించాలి. 27 కానీ 50 కానీ 108 కానీ రుద్రాక్షలతో జపమాల చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాది జపమాల ఉత్తమోత్తం. ఈ జపమాలను ధరించవచ్చు కూడా. క్షణక్షణము అశ్వమేధం చేసినంత పుణ్యఫలం చేకూరుతుంది అని సాక్షాత్తు శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు. రుద్రాక్ష జపమాల గురించి విందాము. నారద, జపమాలిక లక్షణం చెబుతాను, గ్రహించు. ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు, బిందు భాగం ముళ్ళు రుద్రుడు, పుచ్చభాగం శ్రీ మహావిష్ణువు. పంచముఖ రుద్రాక్షలు 25తో జపమాల చేసుకోవడం మంచిది. అవి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు, తెలుపు లేదా మిశ్రమ వర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగంతో పుచ్చభాగంతో కలిసేట్టు రుద్రాక్షలు గుచ్చాలి. ఆవు తోకను చుట్టినట్టుండాలి. మేరును అన్నింటికి పైన గుచ్చాలి. అలాంటి అక్షమాలను నాగపాశం అంటారు. ఇది మంత్రసిద్ధి ప్రదాయిని. దీన్ని ముందుగా సుగంధ జలాలతో శుభ్రంగా కడగాలి. అటుపైన పంచగవ్యాలు చల్లాలి. మళ్ళీ పవిత్రోదకాన్ని స్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చేయాలి. శివాస్త్ర మంత్రం జపించాలి. ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. కవచంతో అవకుంఠం చేయాలి. మూల మంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్ధోదక స్నానాదులు చేయించాలి. సద్యోజాతి సాంప్రోక్షణలతో 108 పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్రపీఠం మీద ఉంచాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహనం చేయాలి. అప్పటికి అది ప్రతిష్ఠిత మాల అవుతుంది. సర్వవాంఛాప్రదమవుతుంది. ఈ జపమాలతో ఏ దేవతా మంత్రాలన్నీ కూడా జపించుకోవచ్చు. మన జపమాలకి కూడా అందుకే ఈ జపమాల అని పేరు పెట్టానండి. శిరస్సున కానీ మెడలో కానీ కర్ణాభరణంగా కానీ ధరించవచ్చు. జపం ఏదైనా ఎప్పుడూ రుద్రాక్షమాలతోనే చేయాలి. జపం కాగానే కన్నులు కద్దుకొని యథావిధిగా ధరించాలి. స్నానదాన జప హోమ వైశ్వదేవ సురార్చన ప్రాయచిత్త శ్రాద్ధ దీక్షాకాలాల్లో రుద్రాక్ష ధారణ విశేష ఫలితాలు ఇస్తుంది. ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షలను తానెప్పుడూ ధరించకూడదు. అశౌచ సమయంలో ధరించకూడదు. రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు గడ్డి పరకలు సైతం పుణ్యలోకానికి చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వపాప విమోచన అనడంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా అంటోంది జాబాల శృతి. అందుచేత కనీసం ఒక రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించేవారే నిజమైన భాగవతోత్తములు అవుతారు. శ్రేయస్కరములు తప్పక ధరిస్తారు, జపిస్తారు, ధరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి అంశావతారాలు. సకల దేవతలు రుద్రాక్షదారులే. ఋషులు, మునులు, యోగులు సరే. మహాతపస్సులకు ఎన్నో జన్మలకు గాని లభించని ముక్తి రుద్రాక్షదారులకు చటుక్కుని లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది. మోక్షము అంది పొడముతుంది. శివుడు అనుగ్రహం ఉంటేనే రుద్రాక్ష ధారణ మీద కోరిక కలుగుతుంది. ధరించాడు అంటే శివానుగ్రహ పాత్రుడు అయ్యాడనమాట. అందుకే దీని మహత్యాన్ని
జాబాలేయులు మునులు నిరంతరం పఠిస్తూ ఉంటారు. రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది. స్పృశిస్తే 1,000,000 రెట్లు, దర్శిస్తే 100 రెట్లు పుణ్యం దక్కుతుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే 1,00,00,000 సహస్రాలుగా పుణ్యం లభిస్తుంది అనడంలో ఏ సందేహం లేదు. చేతులకు, గుండెలకు, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడవుతాడనడం నిశ్చయమే. రుద్రుడిలా అవధ్యుడే శివుడిలా సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్షధారికి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వ పాప విముక్తి ఉభయులకు దక్కే ఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తి పొందుతుందంటే ఇక నరుల మాట చెప్పాలా? జప ధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్షను ధరిస్తే సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతాడు, సద్గతులకు అర్హుడవుతాడు. అందుచేత విశ్వ ప్రయత్నం చేసైనా సరే కనీసం 1 రుద్రాక్షను సంపాదించి ధరించాలి. 21 సంపాదించి ధరించగలిగితే చాలు, శివలోకం ఖాయం. రుద్రాక్ష మహిమలు గార్ధబ గాథ. నారద, శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమ ఇంకా ఏంటంటే అంటూ నారద మహర్షి కొనసాగించాడు. దేవతలు సైతం రుద్రాక్ష మహిమలతో 16వ కళైన సాటిరావు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, గుర్రాలలో ఉచ్చైశ్రవము, దేవుడిలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరీ ఎలాంటి వారో సమస్త వస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్ష ధారణను మించిన తపస్సు లేదు, స్తోత్రం లేదు, వ్రతం లేదు. అక్షయదానాలు బహువిధాల విశిష్టం. శాంతచిత్తుడైన శివభక్తుడు రుద్రాక్ష దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటితో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు ఇటు అటు 7 తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూది, తనువున రుద్రాక్ష, శివాలయంలో పూజ, వీటికి నోచుకొని విప్రుడు స్వపచుడితో సమానం. మధుపాన, మాంసభక్ష, వేశ్య సంగమాది మహాపాపాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చేయకపోయినా, వేదాలు చదవకపోయినా, ఏ దానాలు చేయకపోయినా అన్నీ చేసిన ఫలితం లభిస్తుంది. పురాణ పఠనం, తీర్థసేవన, శాస్త్రాభ్యాసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అక్కడ శివత్వం పొందుతారు. అతడి వంశంలో 21 తరాలు తరిస్తారు, రుద్రలోకంలో నివసిస్తారు. ఏ కులంలో పుట్టినా, ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా, నిర్గుణుడైన సగుణుడైన రుద్రాక్షధారి రుద్రుడితో సమానం. శిరస్సును ధరిస్తే 1,000,000 రెట్లు, చెవులకు ధరిస్తే 1,00,00,000, మెడలో ధరిస్తే 1,00,00,000, మూర్ధమున ధరిస్తే 1,000,000, జంధ్యాన్ని ధరిస్తే 1,000,000, భుజాల మణికంఠాల్లో దాల్స్తే 1,00,00,000 అధికంగా ఫలాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రుద్రాక్షను ధరిస్తే చాలు. భక్తి ఉన్నా లేకపోయినా, వైదిక కర్మలను చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు. ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే. అవిద్యుడు సవిద్యుడు అనే విచారంతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పొంది తీరుతాడు, రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది. నారద, షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పమన్నాడు. శివుడు చెప్పడం అదేంటంటే, వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పదికుడు దాని మీద అది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తా కట్టివేశాడు. ఓపిక తెచ్చుకొని చాలా దూరం మోసింది. ఇక మొయ్యలేక నేలకు వరిగింది, ప్రాణాలు విడిచింది. శివుడు అనుగ్రహించి పాత్రమైన శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్ష ఎన్నో, ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో నివసించింది. బ్రహ్మనందన, ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకు, అభక్తులకు, మూర్ఖులకు అస్సలు చెప్పకూడదు. అయితే రుద్రాక్షను ధరించాలి అనుకునే వాడికి ఎవరికైనా చెప్పవచ్చు. రుద్రాక్ష మహిమల వల్ల వర్ణించడం, చెప్పడం, రుద్రాక్షలు ధరింపచేయడం ఇదొక వ్రతంగా ఆచరించిన వారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలత లేదు.
1000 రుద్రాక్షలు ధరిస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. 1000 సాధ్యం కాకపోయినా భుజానికి 16, శిఖకు 1, చేతికి 12, మెడలో 32, శిరస్సుకు 24, చెవికి 1, మరొక 12, వక్షస్థలానికి ఇలాగా 108 ధరింపచేస్తే అతడు రుద్రుడిలాగా దేవమాన పూజ్యుడవుతాడు. ముత్యాలతో, పగడాలతో, స్ఫటికాలతో, వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండి తీగకు గాని బంగారు తీగకు గాని చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్తు శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారం తొడుగులు చేయించి ధరించిన అధిక పుణ్యప్రదమే. ఏ కోరిక లేకపోయినా, ఏ భక్తి లేకపోయినా యాదాలాపంగా ధరించినా అతడికి ఏ పాపము సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా? ఇక గూఢనిధి కథ విందాము తర్వాయి భాగంలో. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.